నేటి పిల్లలు రేపటి ఫ్యూచర్ కదండి. సో అలాంటి పిల్లలు ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి మన గవర్నమెంట్ చేసిన అతిపెద్ద డెసిషన్స్లో ఇదొకటి, హెచ్పివి వ్యాక్సిన్. అంటే ఇది చిన్న పిల్లల నుంచి కూడా వ్యాక్సినేట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్కి గురై వాళ్ళు ఆల్మోస్ట్ అంటే మన ఇండియాలో 9 నిమిషాలకి రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్లో 9 minutesకి వీఆర్ లూజింగ్ అ లైఫ్ అండి. ఒక ఉమెన్ చనిపోతున్నారు ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ వల్ల. వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా స్క్రీనింగ్ లేకపోవడం, లేదంటే అవేర్నెస్ లేకపోవడం, అసలు నాకెందుకు వస్తుంది, నాకు డెలివరీస్ అయిపోయాయి కదా, అంతా బాగానే ఉన్నాను కదా, నాకేం సిమ్టమ్స్ లేవు, నాకెందుకు వచ్చింది, అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. తెలియదు పాపం వాళ్ళకి, వాళ్ళు ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్. సో వాళ్ళకి అవేర్నెస్ లేక చాలామంది చనిపోవడం జరుగుతుంది. వాళ్ళు డిటెక్షన్ ఎప్పుడైతే సిమ్టమ్స్ మొదలవుతున్నాయో, ఎప్పుడైతే సర్వైకల్ అంటే బ్లీడింగ్ కానీ, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ కానీ రకరకాలుగా ప్రెజెంట్ అవ్వచ్చు. కొందరికి యూరిన్ ఆగిపోతుంది అలా అనమాట. అంటే అప్పటికి పాకేసి ఉంటుంది, అప్పటికి ఆ వ్యాధి అనేది చుట్టుపక్కలంతా కూడా స్ప్రెడ్ అయి ఉండేసరికి ఇప్పుడు అప్పుడు ఆ టైంలో ప్రెసెంట్ ఓకే నాకు ఏదో ప్రాబ్లం అవుతుందని డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి అది ఆల్మోస్ట్ అన్ట్రీటబుల్ స్టేజ్ దాకా వెళ్తుంది. అంటే ఇంకా సపోర్టివ్ మెడికేషన్, పాలియేటివ్ మెడికేషన్ అలా ఇవ్వడము, అండ్ దాంతో అసలు వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది తగ్గడం ఇలాంటివి చాలా చూస్తున్నాం అనమాట. ఉమెన్ అసలు అన్ని రంగాల్లో మగవారికి సమానంగా అన్ని ఫీల్డ్స్లో ఉంటున్నారు. కాకపోతే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్ని ఎక్కువ, అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఉమెన్, మెన్ కూడా అటాక్ అవుతారు. కాకపోతే హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి. మగవాళ్ళలో ఎలాంటివి చూస్తాము, సేమ్ వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటారు దీన్ని. వాళ్ళకి ఏంటంటే యానోజెనైటల్ వాట్స్ ఇలాంటి వాటికి కూడా నివారించడానికి, అంటే ప్రివెన్షన్ చేసుకోవడానికి హెచ్పివి వ్యాక్సిన్ చాలా ఉపయోగపడుతుంది. మనం అందుకే చిన్న ఏజ్ నుంచి 9 to 14 ఐడియల్ ఏజ్ వాళ్ళకి ఫస్ట్ మనం గర్ల్స్తో స్టార్ట్ చేసాము. ఈవెన్చువల్గా అది బాయ్స్కి అండ్ అందరికీ కూడా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇనీషియల్గా ఈ డ్రైవ్లో పిల్లలకి మెయిన్గా టార్గెట్ చేసి వ్యాక్సిన్స్ ఇప్పించడం అనేది అది లాంచ్ చేస్తున్నారు యాక్చువల్గా.